మనమందరం ఒక నిజాన్ని గుర్తు చేసుకోవాలి. ఒకరోజు మన శరీరాన్ని కూడా జనాజాగా మోసుకెళ్తారు. ఆ రోజు మనం ఏం మాట్లాడలేము, కానీ మన ఆత్మ ఏం మాట్లాడుతుందో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియచేశారు. జనాజా సిద్ధం చేసి మనుషులు దాన్ని తమ భుజాలపై మోసుకెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి పుణ్యాత్ముడైతే ఆ ఆత్మ ఇలా అంటుంది, నన్ను త్వరగా తీసుకువెళ్ళండి, ముందుకు సాగనివ్వండి. ఒకవేళ ఆ వ్యక్తి పాపాత్ముడైతే అది ఇలా అంటుంది, అయ్యో నా దౌర్భాగ్యం, మీరు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అంటాడు. ఆ స్వరాన్ని మనిషి తప్ప మిగతా అన్ని జీవులకు వినిపిస్తుంది. ఒకవేళ మనిషి గనుక ఆ శబ్దాన్ని వింటే అతను స్పృహ తప్పి పడిపోతాడు. కాబట్టి మిత్రులారా, ఈ ప్రపంచం శాశ్వతం కాదు. ఒకరోజు మన జనాజా కూడా ఇదే మార్గంలో వెళ్తుంది. ఆ రోజు నన్ను త్వరగా తీసుకెళ్ళండి అని చెప్పే అదృష్టవంతుల్లో మనం ఉండాలంటే ఇప్పుడే తౌబా చేయాలి, నమాజ్ను కాపాడుకోవాలి, అల్లాహ్కు విధేయతతో జీవించాలి. యా అల్లాహ్, మా చివరి క్షణాలను ఈమాన్తో ముగించు, మా సమాధిని స్వర్గపు తోటల్లో ఒక తోటగా మార్చు.